श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము డాక్టర్ ఎం అనంత నారాయణరావు. భగవాన్ ఒకప్పుడు అన్నారు, ఈ భౌతికమైన శరీరము పడిపోవాలంటే అది ఏదో ఒక జబ్బును పట్టుకోవాలి అని. భగవాన్కు ఎడమ మోచేతి వద్ద క్యాన్సర్ వ్యాధి సోకింది. ఒక విధంగా అది అంతమునకు ఆరంభము. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటనంటే, భగవాన్ అత్యంత నిష్ఠాతులైన పెద్ద స్పెషలిస్టులను తన వద్దకు రప్పించుకున్న విధానము. భగవాన్ ఇలా అందరూ డాక్టర్లను ఒక చోటికి చేర్చవలసి వచ్చింది. ఎందుకంటే జీవితమనే నాటకానికి ఆఖరి సీను అంతం ప్రదర్శింపబడవలసి ఉన్నది కదా. ఆయన శరీరాన్ని వదలవలసిన సమయము ఆసన్నమైనది కదా. డాక్టర్ అనంత నారాయణరావు బాగా పేరు పొందిన పశు వైద్యులు. 1929లో ఆయన బాంబే నుండి రైలులో ప్రయాణిస్తున్నారు. ఆయన మరుసటి స్టేషన్లో దిగిపోతారు అనగా ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి ఆయనకు భగవాన్ ఫోటోను ఇచ్చి, ఈయన గొప్ప మహాత్ముడు, తిరువణమలైలో ఉంటారు అని చెప్పారు. డాక్టర్ రావు మహాత్ములంటే అమిత భక్తి కలవారు కావున కృతజ్ఞతతో దానిని స్వీకరించారు. ఆయన 1930లో పై చదువులకు లండన్ వెళ్లారు. ఆ ఫోటో సంగతి మరిచిపోయారు. కానీ భగవాన్ ఆయనను మరవనిస్తారా? 1932లో ప్రభుత్వము ఆయనను దక్షిణ భారతదేశంలో ఒక వైద్యపరమైన అధ్యయనం నిర్వహించడానికి నియమించింది. ఆయన దక్షిణాదికి వచ్చినప్పుడు తనకు రైలులో ఇవ్వబడిన ఫోటో సంగతి గుర్తుకు వచ్చింది. ఆయన తన భార్యతో చెప్పారు, మనమొక మహాత్ముని చూడబోతున్నాము అని. ఆయన తన భార్యతోనూ తన మిత్రుడు డాక్టర్ శివరావుతోనూ కలిసి తిరువణమలైకి వచ్చారు. డాక్టర్ శివరావు భగవాన్ కు సేవ చేశారు. డాక్టర్ అనంత నారాయణరావు ఎప్పుడూ మహాత్ముల సహవాసం చేస్తూ ఉండేవారు. కానీ 1932లో ఆయన భగవాన్ చూసినప్పుడు ఒక ఆలోచన ఆయన మనసులో స్పష్టంగా మెదిలింది. ఈయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు. దీనినే శాస్త్రములు సద్గురువు, జీవన్ముక్తుడు, సిద్ధ పురుషుడు, జ్ఞాని అని ఘోషిస్తున్నవి. ఆయన ఆశ్రమానికి తరచుగా రాసాగారు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు భగవాన్ దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నటియే కాక ఆత్మ విచారణ గురించి కూడా పరిజ్ఞానాన్ని పొందారు. భగవాన్ సన్నిధిలో కూర్చుని ప్రయత్నరహితంగానే నిశ్చల తత్వాన్ని, మనోనిశ్చలతను పొందారు. అంతరంగిక ఆనందము, ఆంతరంగిక పరిపూర్ణత గురించి ఏమేమైతే చదివారో వాటిని కేవలము భగవాన్ ముందు కూర్చునుట ద్వారానే పొందారు. ఈ అనుభవంతో ఆయన నిరంతరము ఆత్మవిచారణ చేయటము ప్రారంభించారు. 1943లో ఆయన ఆశ్రమం ఎదురుగా ఒక ఇంటిని నిర్మించుకుని అక్కడ ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన తన ఇంటి ఆవరణలో త్వరగా కాపుకు వచ్చే పళ్ళ చెట్లను నాటారు. ఈ చెట్ల నుండి వచ్చే మొదటి కాపు ఎప్పుడూ భగవాన్కు సమర్పించబడేది. భగవాన్ పండును ముక్కలుగా చేసి తను ఒక ముక్క ఉంచుకుని డాక్టర్ రావును మిగిలిన ముక్కలు అక్కడ ఉన్న భక్తులకు పంచమనేవారు. వింతైన విషయం ఏంటంటే 3 ఏళ్లు గడిచినా ఒక్కనాడు కూడా ఒక్క ముక్క కూడా ఆయనకు ప్రసాదంగా లభించలేదు. ఒకరోజు ప్రసాదాన్ని పంచిపెట్టి ఖాళీ ప్లేటుతో భగవాన్ వద్దకు తిరిగి వచ్చారు. హృదయంలో ఆవేదనతో అనుకున్నారు, నేను ఇంకా భగవాన్ నుండి ప్రసాదాన్ని ఎందుకు అందుకోలేదు అని. అప్పుడే భగవాన్ అనంత నారాయణరావు గారు, ఇలా రండి, ఇన్ని సంవత్సరాల నుండి మీరు పండ్లను ప్రతి ఒక్కరికి పంచిపెట్టారే గాని మీకెప్పుడు ఒక్క ముక్క కూడా లభించలేదని నేను గమనించాను
అని తన ముక్క ప్రక్కన ఉన్న మరొక ముక్కను తీసి, మీకోసం ఒక ముక్కను అట్టిపెట్టాను, వచ్చి తీసుకోండి అన్నారు భగవాన్. డాక్టర్ రావుకు ఆనందం వేసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ డాక్టర్ రావు నాతో అన్నారు, భగవాన్ తన చేతితో స్వయంగా దానిని నాకిచ్చారు. దానిని తీసుకుని తిన్నాను. అది ఒక ఆధ్యాత్మిక అనుభవము. ఎందుకంటే నన్నా స్థితిలో ఉంచారు. సాధకునిగా దీని నుండి ఆయన 2 పాఠాలు నేర్చుకున్నారు. మొదటిది, సాధకుడు ప్రతీదీ ఇచ్చివేయాలి, దానిని ఉంచుకోవాలనే మమకారము లేకుండా. రెండవది, సద్గురువు అనుగ్రహం కోసం వేచి ఉండాలి. ఈ 2 ఆధ్యాత్మిక పాఠాలను వంటబట్టించుకుని ఆయన ఇలా ప్రార్థించారు, భగవాన్ మీకు వ్యక్తిగతంగా సేవ చెయ్యాలని ఉంది. ఆయన ఉద్దేశము, ఆయన కాళ్ళు పట్టే అంటే మర్దన చేసే, మసాజ్ చేసే అవకాశం కోరుకున్నారు. ఎందుకంటే హిందూ శాస్త్రాల ప్రకారము ఒక మహనీయుని పాదాలను స్పర్శించుట ద్వారా ఆధ్యాత్మిక లాభము కలుగుతుంది అని చెప్పబడింది. ఆయనకు 1948లో ఆ భాగ్యం దక్కింది. అప్పుడు చిన్నస్వామి ఆయనను, భగవాన్ వ్యక్తిగత పరిచారకుడిగా ఉంటారా అని అడిగారు. వ్యక్తిగత పరిచారకుడిగా ఆయన చెయ్యవలసిన పని ఆయన కాళ్ళు పిసుకుట వగైరా పనులు, అంటే మసాజ్ చేయటము. అనంతనారాయణరావు గారు చెప్పలేనంతగా ఆనందించారు. ఏమైనప్పటికీ భగవాన్ మిగిలిన వాటినన్నింటినీ పంచినట్లే తన శరీర భాగాలను కూడా సమానంగా పంచేవారు. ఆయన ఒక పరిచారకుడికి కుడి చెయ్యి, మరొకరికి ఎడం చెయ్యి పట్టడము, అలా తలా ఒక పని అప్పజెప్పేవారు. భగవాన్ చేసే ఇటువంటి చిన్న పనుల్లో కూడా ప్రత్యేకత ఉండేది. ప్రతి మాటకు, ప్రతి కదలికకు ప్రత్యేకత ఉండేది. సర్వోత్కృష్టమైన సత్యము అందులో ఉండేది. అది కేవలము క్షణికమైన జారిపోయే అనుభవం కాదు. డాక్టర్ రావు గారికి ఎడమ చెయ్యి పట్టడానికి మసాజ్ చేయుటకు అప్పగించబడినది. ఆ పని కారణం లేకుండా చేయబడలేదు. ఆ చేతికే క్యాన్సర్ వచ్చింది. ఆ విషయంలో కూడా భగవాన్ అనుగ్రహం చూపారు. ఆయన నాకు ఎడమ చెయ్యినిచ్చారు. అందువలన చివరి రోజు వరకు ఆ చేతికి కట్టుకట్టగలిగాను. భగవాన్ చివరి శ్వాస తీసుకున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నారు. నాకు ఆ సమయంలో అక్కడ ఉండే భాగ్యం దక్కింది. చివరి కొద్ది నిమిషాలలో ఆక్సిజన్ను పెట్టదలచి డాక్టర్లు ప్రతి ఒక్కరిని గదిని వీడి వెళ్ళవలసినదిగా ప్రార్థించారు. అందరూ వెళ్ళారు. మా తాతగారు, మా తండ్రి, భగవాన్ సోదరి, నేను నిర్వాణ గది ముందు ఉన్నాను. టిపి రామచంద్ర అయ్యర్, ఏయ్ ఇక్కడ ఆగు అన్నారు. ఈ విధంగా నా అదృష్టం కొద్దీ భగవాన్ శరీరం వదిలినప్పుడు ఆయన శరీరాన్నుండి వీడిన కాంతిని చూడగలిగాను. డాక్టర్ అనంతనారాయణరావు, డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ టిఎన్ కృష్ణమూర్తి గారితో కలిసి ఆ ప్రత్యేకమైన కాంతిని చూడగలిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय.